ఇది పూర్తి స్థాయిగా అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన స్కీములు లేవు, ఇంకో పక్కనేమో స్కాములు చేస్తూ ఉన్నారు. ఈ స్కాములు కూడా ఒక్కసారి ఒక ఉదాహరణకి చెప్తా ఉన్నాం. టీసీఎస్ పేరు చెప్పి ఏదైతే భూమిని వేల కోట్ల రూపాయల భూమిని 99 పైసలు అంటే ఒక రూపాయికి ఇచ్చిన సందర్భం. అంటే టీసీఎస్ అంటే ఒక పేరున్న సంస్థ. సరే, దాని గురించి ప్రజలు కూడా ఓకే, వాళ్ళు రావడానికి ఏదన్నా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారంటే అనుకోవచ్చు. దాని పేరు చెప్పి ఒక ఊరు పేరు లేని ఒక కంపెనీని, ఓర్సా అనే ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల భూమిని, నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉందనంటే ఆ భూమి వేల కోట్ల రూపాయలు, ఎకరము విలువ చూస్తే మీరు బహిరంగ మార్కెట్లో వేలంకి వేస్తే ఎకరం 50 కోట్లు తక్కువ చేయకుండా విలువ పలికే విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్న ఆ భూమిని ఎకరం 50 లక్షల రూపాయలకి ఎలాగ మీరు దారాదత్తం చేస్తారని అడుగుతా ఉన్నా. ఏ బేసిస్లో మీరు దారాదత్తం చేస్తూ ఉంటారని అడుగుతా ఉన్నా. సుమారుగా 56 ఎకరాల భూమి, సుమారుగా దాని విలువ చూస్తే 3,000 కోట్ల రూపాయలు, దగ్గరలో 3,000 కోట్ల రూపాయల భూమిని అంటే ఎకరం 50 లక్షలకి ఏ రకంగా ఇస్తారండి? నాకు అర్థం కాల. ఇంత అన్యాయమా? అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక పక్కనేమో రాష్ట్రాన్ని అప్పుల మీద అప్పులు చేస్తూనే పోతా ఉన్నారు. ప్రతి సోమవారం మంగళవారం పేరు చెప్తే 100 కోట్ల రూపాయలు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపగలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. అదేం కనబడట్లా. ఇప్పుడు ఏదైతే ఈ భూములు స్కాములు బయటికి తీస్తూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెడతా ఉన్నారో, ఏదో సంచలనాలు సృష్టించాలని, మరి నిన్న ఒక ఐపీఎస్ అధికారి, నీతి నిజాయితీకి మారుపేరైన ఒక ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అసలు ఏ రకంగా అరెస్ట్ చేస్తారనండి? ఎంత దారుణం అనంటే, ఇప్పటికే నేను గతంలో కూడా చెప్పా, ఒక బొంబాయి నటి, అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఏ రకంగా ఒక చిల్లర రాజకీయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని వచ్చి జిందాల్ లాంటి పెద్ద సంస్థల్ని ఏ రకంగా అవమానపరిచి, ఈయన వెళ్ళాడుగా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు? దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇవి చాలా ఇండియా టుడే కాన్క్లేవ్లోనూ వీటిల్లోనూ రకరకాల మాటలు చెప్పారు. హైదరాబాద్కి, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడే కదా దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళినప్పుడు మరి ఒక్క రూపాయి అయినా ఎంఓయూ చేసుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఒక్క రూపాయి అయినా చేసుకున్నారా? మరి ఏమైంది మీ బ్రాండ్ ఇమేజ్? మీకు బెస్ట్ ఫ్రెండ్ బిల్ గేట్స్ గారు అని చెప్తా ఉన్నారు కదా, ఆయనతో మీటింగులు పెట్టుకున్నారు. పోనీ ఆయనైనా కనీసం సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఒక 10,000 కోట్లు ఎంతో మీరు ఎంఓయూ చేసుకోవాలి కదా, మీకు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా. మీకున్న అనుభవము, మీకున్న ఆ గ్లామరు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఇండస్ట్రియలిస్ట్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తేనే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో ఆల్రెడీ కొంతమందికి బెయిల్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ముందస్తు బెయిల్స్ ఐపీఎస్ అధికారులు పెట్టుకుంటే దానికి కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిపోయి ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ఓర్సా భూములు వెలుగులోకి వచ్చినాయో దాన్ని ప్రజల్ని డైవర్ట్ చేయాలి. ప్రజల్ని డైవర్ట్ చేయాలని అంటే ఏం చేయాలా? ఒక సినీ నటిని మళ్ళీ తెరపైకి తీసుకురావాలి. తెరపైకి తీసుకుని వచ్చి ఒక సంచలనం క్రియేట్ చేయడం గురించి ఒక ఐపీఎస్ అధికారిని, మరి నిజాయితీ గల వ్యక్తి అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏ బేసిస్లో అరెస్ట్ చేస్తారనండి? ఇది కక్ష సాధింపు కాదా? కక్ష సాధింపు కాదా? ఒక్కసారి నేను అధికార యంత్రాంగాన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈయన కేవలము ఒక స్వార్థ రాజకీయాల కోసము
అధికారుల్ని, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని, ఇంకా కింద స్థాయి అధికారుల్ని వీళ్ళందరినీ కూడా బలి పశువులు చేస్తున్నారనే అంశాన్ని ప్రతి ఒక్క అధికారి కూడా గుర్తుకు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది తలాడించడం కాదు, అందులో ఉన్న వాస్తవాల్ని, అందులో ఉన్న నిబద్ధతని పూర్తి స్థాయిగా చూసి మీ బ్యూరోక్రసీని ఉపయోగించాలని ప్రతి ఒక్క అధికారిని కూడా కోరుతా ఉన్నా. ఎందుచేతనంటే ఇప్పుడు ఏదో ఒక సిస్టమ్ లేకోకుండా, ఒక రూల్స్ రెగ్యులేషన్ లేకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏవైతే తప్పులకు పాల్పడ్డారో ప్రతి ఒక్కళ్ళని కూడా, అందరినీ కూడా లెక్క పెట్టుకుని కూడా శిక్షల్లోకి తీసుకుని వస్తామనే అంశాన్ని కూడా గుర్తుకు పెట్టుకోవాలని ప్రతి ఒక్క అధికారిని కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఇది కాకుండా నేను అడుగుతా ఉన్నానండి, అసలు ఈ ఊర్సా భూముల గురించి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఎవరి తాలూకా ల్యాండ్ డీల్ అని అడుగుతా ఉన్నా. మా కేసినేని నాని గారు క్లియర్ కట్గా బట్టబయలు చేశారు. ఈ విజయవాడ ఎంపీకి ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి ఈ ఊర్సాకి సంబంధించి అని. అంటే ఇది కేవలము మీ తాలూకా, మీ సామాజిక వర్గంలో మీ బినామీల్ని పెట్టుకుని ఏ రకంగా వేల కోట్ల రూపాయల భూముల్ని ఈ రకంగా అన్యాక్రాంతం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అమ్మేయడం ఏంటండి, నాకు అర్థం కాల. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత మేధావి, ఇంత పెద్ద మనిషి, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి, ఇది ఇంకొక సంవత్సరం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీసుకొచ్చారనండి? ఒకటి తీసుకురాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చింది, ఆ కోవిడ్ వచ్చిన టైంలో ప్రజలందరూ కూడా విలవిల్లాడిపోయారు. సో ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి, అందులో వేల మంది స్టూడెంట్స్ అందరూ కూడా మెడిసిన్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడాలి, వీళ్ళంతా కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజ్ రెండు అనుసంధానం చేస్తూ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మళ్ళీ వీళ్ళ తాలూకా బినామీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తూ ఉన్నారు. అసలు ఎట్లాగండి, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు రాజమండ్రినే చూడండి, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక అద్భుతంగా అది కడతా ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్క్స్ ఎక్కడ ముందుకు వెళ్ళట్లా. ఆల్రెడీ ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యింది, రెండో అకాడమిక్ ఇయర్ పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇంకో పక్కన అసలు ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుందా అండి? నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుందా? మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తుంటే అక్కడ మేనేజ్మెంట్ అందరూ చెప్తా ఉన్నారు ఇక్కడ దీనికి ఆరోగ్యశ్రీ రాదు, వాళ్ళని ఏదో రకంగా పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారనే అంశాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా విలేజ్ క్లినిక్లు ఏమైపోయినాయి, ఫ్యామిలీ డాక్టర్లు లేరు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అంశాలా కాదా? ప్రజలకు అందరికీ కూడా విద్య వైద్యం అనేది వాళ్ళ చేరువలో ఉండేది, ఇప్పుడు కనబడతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఒకవేళ పిల్లలు చదువుకుందామని అంటే తల్లికి వందనం అన్నారు, అది ఏం లేదు. ఫీజు రియంబర్స్మెంట్లు లేవు, ఈ ఎక్కడా కూడా ముందుకు వెళ్ళట్లే. పోనీ అప్పులు చేస్తున్నారు, పోనీ వీటికైనా ఖర్చు పెడుతున్నారంటే అది కూడా లేదు. ఇంకో పక్కన అసలు ఉద్యోగాలు ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయం అనే ఒక వ్యవస్థ తీసుకుని వచ్చి సుమారుగా కొన్ని వేల మందికి, అదేవిధంగా వాలంటీర్స్ పేరు చెప్పిన కొన్ని లక్షల మందికి ఆయన ఉద్యోగాలు కల్పిస్తే అవన్నీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమము ఈ ప్రభుత్వం చేయట్లేదా అని అడుగుతా ఉన్నా. అసలు వాలంటీర్స్ పరిస్థితి ఏంటండి, ఇంత అన్యాయమా? ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇప్పుడు నేను ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తా ఉన్నానో దీనికి సంబంధించి మళ్ళీ కొత్తగా లిక్కర్ స్కామ్ అని చెప్పేసి గత ప్రభుత్వంలో జరిగింది అని దాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నా. నేను అదే మీడియా సాక్షిగా అడుగుతా ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వము మద్యం అమ్మకాలు జరిగితే
స్కామ్ జరుగుతుందా, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు మద్యాల అమ్మకాలు జరిగితే స్కామ్ జరుగుతుందా అని అడుగుతా ఉన్నా. ఎవరు అమ్మితే స్కామ్ జరుగుతుందనండి? ఇప్పుడు ప్రభుత్వం అమ్మింది, ప్రభుత్వం అమ్మిన డబ్బంతా కూడా ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది. ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళి ఆ ఆదాయాన్ని అంతా కూడా గవర్నమెంట్ స్కీమ్స్ రూపేణా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి ఒక పక్కనేమో బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు, ఒక పక్కనేమో తీసుకుని వచ్చి పర్మిట్ రూమ్లని యథేచ్ఛగా కూర్చోబెట్టి తాగిస్తూ ఉన్నారు, ఒక పక్కనేమో రాత్రి లేదు, అపరాత్రి లేదు, అర్ధరాత్రి లేదు, రాత్రి తెల్లవారులు మద్యం షాపులు ఓపెన్ చేసి ఆ పక్క నుంచి వెనకాల గేట్ పెట్టి లోపలికి జనాలను తోలుతానే ఉన్నారు. అక్కడ తీసుకుని వచ్చి మద్యం అమ్మకాలు అమ్ముతానే ఉన్నారు, తాగిస్తానే ఉన్నారు. మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేసే మరి వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. ఈ రకంగా చేస్తూ మరి ఇంత అన్యాయం చేస్తూ ఇంత అవినీతి చేస్తూ మళ్ళీ స్కామ్ తీసుకొచ్చి గత ప్రభుత్వంలో జరిగిందని ఏ రకంగా బనాయిస్తారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మద్యం అమ్మకాలు యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులు చేస్తూ ఉంటే, ఇప్పుడు విపరీతమైన సేల్స్ చేస్తూ ఉంటే అప్పుడు లంచాలు ఇస్తారా, ఇప్పుడు లంచాలు ఇస్తారా? ఇంకా సుమారుగా 33% షాపులు తగ్గించే కార్యక్రమం చేశారు గత ప్రభుత్వంలో. మరి షాపులు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, షాపులు పెంచితే లంచాలు ఇస్తారా అని అడుగుతా ఉన్నా. టైం తగ్గిస్తే లంచాలు ఇస్తారా, రాత్రి తెల్లవారులు కూర్చోబెట్టి తాగిస్తే లంచాలు ఇస్తారా? ఎక్కడిస్తారనండి? ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను ఇంక ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడున్న గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా కొత్త డిస్టిలరీలకి పర్మిషన్లు ఇచ్చారా అని అడుగుతాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చిన డిస్టిలరీలనే కదా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారాగా నడిపించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిస్టిలరీలు 2014 నుంచి 19 దాకా గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడే బేసిక్ రేట్లు ఆ బేసిక్ రేట్లు పెంచకుండా మా ప్రభుత్వంలో చేశాం. మరి ఎక్కడ అవినీతి జరిగినట్టండి నాకు తెలియగా అడుగుతాను. ఇది కాకుండా ఇప్పుడు ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా, లేకపోతే అన్ని డిస్టిలరీలు దాదాపు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా అని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కేవలము ఒక 4-5 డిస్టిలరీలను ఎంచుకుని దానికే అత్యధిక ఆర్డర్లు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని డిస్టిలరీలకి సమానంగా ఆర్డర్లు ఇస్తే ఎక్కడ ఎక్కువ లంచాలు ఇస్తారంటే నాకు తెలియగా అడుగుతాను. ఒక్కసారి అయిపోయాక మాట్లాడుతామండి. ఇవి కాకుండా నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మా పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డి గారిని ఇందులో తీసుకొస్తా ఉన్నారు. నా తెలియగా అడుగుతా ఉన్నానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇద్దరు ఒకటే జిల్లా కాబట్టి వీళ్ళిద్దరిది కూడా కాలేజ్ టైం దగ్గర నుంచి ఒక స్టూడెంట్ రైవల్టీ టైం దగ్గర నుంచి పొలిటికల్ రైవల్టీ దాకా ఇవన్నీ కూడా వెళ్ళారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని ఇందులో తీసుకుని వస్తున్నారు. ఆయన ఒక ఎంపీ, ఒక ఫ్లోర్ లీడర్ మాకు లోక్సభలో. ఆయన తీసుకొచ్చి ఆయన ఇరికిచ్చే కార్యక్రమం చేసి ఈ ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లా. ఆయన ఏదో రకంగా అరెస్ట్ చేస్తే ఏదో పుత్ర శోకాన్ని తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తూ ఎంజాయ్ చేయాలనే కార్యక్రమం చేస్తూ ఉన్నారా ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. అంటే నేను అడుగుతా ఉన్నానండి, మిథున్ రెడ్డి గారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఏదో రకంగా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకి పంపించాలా? ఇదేనా చంద్రబాబు నాయుడు గారుకు ఉన్న వయసుకి ఆయన సమకాలీకుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకుని మిథున్ రెడ్డి గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే ఆయనకు ఆనందం? ఇవన్నీ అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ ఓర్సా భూముల గురించి సంగతి తేల్చండి. అది ఆ భూములు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అవునా కాదా అని అడుగుతా ఉన్నా. మీకంటూ ఒక గవర్నమెంట్కి ఒక మెకానిజం ఉంటుంది, ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్, ఒక ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్రేమ్ చేసినప్పుడు మరి మీరు దావోస్ వెళ్ళినప్పుడు ఇదే ఓర్సాతో మీరు ఎందుకు చేసుకోలేదని అడుగుతా ఉన్నా. అంటే అక్కడ అప్పనంగా ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ వర్క్లో భాగంగా వెళ్ళాలి. అంటే ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ
రాష్ట్రంలో సంచలనాలు తీసుకురావాలండి. ఒకటే సింపుల్ లాజిక్. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లాంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక నీతి నిజాయితీకి ఒక నిబద్ధతకి మారుపేరైన ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలా? అదే రకంగా రాష్ట్రంలో ఒక ప్రముఖుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖుల్ని అందరినీ కూడా అరెస్టులు చేయాలా? ఒక సంచలనాలు సృష్టించాలా? దాన్ని తీసుకుని వచ్చి వీళ్ళకున్న ఛానల్స్లోనూ పేపర్లలోనూ ప్రచురించాలా? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు చేయడం వల్లనే కదా, ఒక బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఈ డ్రామా ఆడడం వల్లనే కదా దావోస్లో ఇంత పరాభవం అయింది. అది మీకు అవలా, మీకు కాదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా అయింది. మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ని తీసుకుని వచ్చి బ్లాక్మెయిల్ చేసి ఆయన్ని ఈ రకంగా చేయడం వలన ఇండస్ట్రియల్ ఫెటర్నిటీ అంతా కూడా, వాళ్ళంతా కూడా ఇక్కడ విండిక్టివ్ పాలిటిక్స్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు ఒక విండిక్టివ్ పాలిటిక్స్కి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన గవర్నమెంట్ మారి ఆయన వస్తాడు, ఇవన్నీ తలకాయ నొప్పులు మాకెందుకు వచ్చింది అని మహారాష్ట్రలోనూ తెలంగాణలోనూ పెట్టుబడులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావట్లేదనండి? కేవలం ఈ విండిక్టివ్ పాలిటిక్స్ ఈ చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన విధానాలు కాదా అని అడుగుతా ఉన్నా. ఎవరైనా ఒక జిందాల్ లాంటి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తారా అని అడుగుతా ఉన్నా. అసలు జిందాల్ స్టీల్స్ వాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్తో 3 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకున్నారు. 1-2 లక్షలు కాదు, 3 లక్షల కోట్ల రూపాయలు. మరి అదే డబ్బు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండేది కదా ఈ రకమైన విండిక్టివ్ పాలిటిక్స్ చేయకపోతే. మొత్తం ఇండస్ట్రియల్ ఫెటర్నిటీ అంతా కూడా దూరం అయిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ఇలాంటి ఊరు పేరు లేని ఒక కంపెనీలను తీసుకుని వచ్చి దాంట్లో స్కాములు చేసి మరి ఈ రకంగా రాష్ట్రాన్ని దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, నేను ఇక్కడి నుంచి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నా, రాష్ట్రము ఏ రకంగా ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి దాని గురించి ఆలోచన చేయండి. ఈ రకమైన కక్ష సాధింపు రాజకీయాలను పక్కన పెట్టమని మరి ఈ సందర్భంగా ఆయన కోరుతా ఉన్నా. లోకల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇక్కడ ఒక ప్రబుద్ధుడు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఉన్నాడు, రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే. ఈయన రాజమండ్రి పరువు ఏ రకంగా తీస్తూ ఉన్నాడు అనేది చూస్తూ ఉన్నాం. నిజంగా నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే అండి, ఒక్కసారి ఆ అబ్బాయితో మాట్లాడింది ఉంది కదా, ఆ అబ్బాయితో మాట్లాడింది ఒక్కసారి పెట్టాము. ఇక్కడ మన అందరికీ కూడా తెలుసు ఏంటంటే, ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వృద్ధుణ్ణి జాయిన్ చేశారు కొంతమంది సామాజికవేత్తలు, కుర్రోళ్ళు అందరూ కూడా. వాళ్ళంతా కూడా సమాజ స్పృహ ఉండి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళతో ఈయన ఎమ్మెల్యే ఒక వీడియో టేప్ రికార్డ్ చేసుకుని సోషల్ మీడియాలో వదిలేరు. అది ఒక్కసారి ప్లే చేస్తాం, ఒక్కసారి చూడు, ఒకసారి సౌండ్ పెట్టు. స్పెషల్ ఆఫీసర్ దగ్గరే మీకున్న గ్రీవెన్సెస్ పెట్టు తీసుకుంది. ఎందుకంటే నేను ఇన్ని రోజులు తిరిగాను కానీ మా కమిటీ మెంబర్స్ కూడా టీడీపీ, బీజేపీ, జనసేన చేశారు 4 మెంబర్స్. వాళ్ళ ఐసోలేషన్ వార్డు గురించి ఈ రోజు దాకా తీసుకురాలేదు. బహుశా మా వాళ్ళ దృష్టికి కూడా రానివ్వకుండా చేసి ఉంటారు, వాళ్ళని బైపాస్ చేసి ఉంటారు. సో ఒక్కసారి అది పెట్టు నెక్స్ట్ వీడియో. ఇప్పుడు ఐసోలేషన్ వార్డు ఎక్కడ ఉందనేది టీడీపీ, బీజేపీ, జనసేన మనుషుల్ని వేశారంట. ఈ ఐసోలేషన్ వార్డుని దాచిపెట్టేశారంట. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఆనుకుని ఉంది ఇది, ఆ పక్కనేమో మార్చరీ ఉంది. ఈ ఐసోలేషన్ వార్డు ఒకసారి అతను ఏం చెప్పాడు ఒకసారి మళ్ళీ పెట్టు. ఇది ఐసోలేషన్ వార్డు అండి. ఇతను ఒక్కసారి ఏమన్నాడు చూడండి. స్పెషల్ ఆఫీసర్ దగ్గరే మీకున్న గ్రీవెన్సెస్ అన్ని
కూడా పెడితే తప్పకుండా యాక్షన్ తీసుకుంది. ఫస్ట్ నుంచి పెట్టు. నేను ఇన్ని రోజులు తిరిగాను కానీ మా కమిటీ మెంబర్స్ కూడా టీడీపీ, బీజేపీ, జనసేన చేశారు 4 మెంబర్స్. వాళ్ళ ఐసోలేషన్ వార్డు గురించి ఈ రోజు దాకా తీసుకురాలేదు. బహుశా మా వాళ్ళ దృష్టికి కూడా రానివ్వకుండా చేసి ఉంటారు. వాళ్ళని బైపాస్ చేసి. అది నాకు ఒకటి అర్థం కాల. ఒకసారి ఆపమ్మా. 15 రోజులకి ఒకసారి అక్కడికి వెళ్తా ఉన్నాడు ఈ ప్రబుద్ధుడు అని చెప్తా ఉన్నాడు. మరి చెప్తా ఉన్నప్పుడు ఐసోలేషన్ వార్డ్ని దాచిపెట్టేయడం ఏంటంటే నాకు అర్థం కాల. అసలు ఐసోలేషన్ వార్డులో ఎవరిని పెడతారు? ఇప్పుడు ఆ వ్యక్తి ఒక్కసారి పెద్ద వీడియో పెట్టమ్మా. నేను ఆ పెద్ద వీడియోలో ఒక్కసారి మొత్తం అన్నీ కూడా 6 minutes పెట్టు. కొంచెం ఓపిక్గా మీడియా కూడా వినాలి. అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఐసోలేషన్ వార్డుకి తీసుకొచ్చే పేషెంట్ సకానికి సగం పైన అన్అటెండెన్స్, అంటే వాళ్ళ అటెండెన్స్ ఎవరు ఉండరు, అంటే కుటుంబ సభ్యులు ఉండరు. అలాగే ఆరోగ్యం చాలా క్షీణించి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు తీసుకొస్తారు. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆనాడు ఉన్న ఒక్కసారి వచ్చారు. అందులో ఆపమ్మా. ఇప్పుడు ఐసోలేషన్ వార్డుకి ఎవరు తీసుకొస్తారటండి? బాగా క్రిటికల్గా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఐసోలేషన్ వార్డులో పెడతారు. నాకు అర్థం కాల. క్రిటికల్గా ఉంటే క్రిటికల్ కేర్లో పెడతారు. ఐసోలేషన్ వార్డులో ఎవరిని పెడతారు? ఇప్పుడు ఈయనే చెప్తా ఉన్నాడు చాలా క్రిటికల్ స్టేజ్లో వచ్చాడని. ఈయన ఈవీఎం ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. మరి చెప్తున్నప్పుడు ఐసోలేషన్ వార్డులో ఎందుకు పెడుతున్నారు? అంటే చంపేయడానికా? ఇప్పుడు చాలా క్రిటికల్ స్టేజ్లో వచ్చాడని ఈయనే చెప్తున్నాడు, తీసుకెళ్ళి ఐసోలేషన్ వార్డులో పెట్టేస్తున్నారు. ఇంకోటి పెట్టు, మళ్ళీ కంటిన్యూషన్ పెట్టు. నేను 6 సార్లు వచ్చానా? ఇంకోసారి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి, ఇంకోసారి అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నివాళులు అర్పించుకోవడానికి. నివాళులు అంటే అది కాదు, పుట్టినరోజు. ఇప్పుడు నాకు కూడా అర్థం కావట్లేదండి. ఇప్పుడు నేను 6 సార్లు రావడం ఏంటి? అసలు నువ్వు స్వామిమాలలో ఉన్నావా, దీక్షలో ఉన్నావా? అబద్ధాలు ఆడడం ఏంటి? అంటే నేను సంతకాలు పెట్టి నువ్వు ఆ కౌంట్ చూసుకుంటున్నావా? నువ్వు ఎల్లుండవు కూడా. అన్నిసార్లు నేను కోవిడ్ టైంలో అన్నిసార్లు వెళ్ళాను. పొద్దున్న లెగిస్తే కోవిడ్ టైంలో అక్కడే ఉండేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. పేషెంట్ని జాయిన్ చేయడమే నా పని. ఆక్సిజన్ ఆన్ వీల్స్ పెట్టాను. రాజమండ్రిలో కాదు కదా, స్టేట్లో బహుశా ఎవరో కూడా అంత కార్యక్రమాలు చేసి ఉండరు. 25,000 మందికి కిట్లు పంచిపెట్టాను. మొత్తం సిఎస్ఆర్ ఫండ్స్ కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ప్రజలకి చేరువుగా ప్రజలకు అందించే కార్యక్రమం చేసాం. నువ్వేదో 4 వంకాయలు 6 బెండకాయలు పంచి ఉండుంటావు నువ్వు. నేను చేసిన కార్యక్రమం అది. నేను 6 సార్లు వెళ్ళానని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారికి నివాళులు అర్పి. ఇప్పుడు పుట్టినరోజుకి నివాళులు అర్పిస్తున్నారంటే నీకు మొన్నటిదాకా ఇంగ్లీషే రాదనుకున్నాను. తెలుగులో కూడా తమకున్న ప్రావీణ్యం ఏంటనేది కనబడుతుంది. అంటే మొన్న నీ పుట్టినరోజు ఏంది, నీకు అందరూ కూడా వచ్చి నివాళులు అర్పించారా? ఏం బాబు ఈవీఎం, నీ పుట్టినరోజుకి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి నివాళులు అర్పించారా? అంటే నీ తాలూకా తెలుగు ఎంత తెగులు పెడతా ఉందో అన్నది ఇక్కడే కనబడతా ఉంది. నెక్స్ట్ పెట్టు, కంటిన్యూషన్ పెట్టు. దేనివల్ల గత వైసీపీలోనే ఎలా పోస్ట్ చేయమనండి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇలా పోస్ట్ చేయమనండి సోషల్ మీడియాలో. వారు తీసుకొచ్చిన అంశం ఒక్కసారి ఆపు. అంటే నాకు అర్థం కావట్లా. అంటే మా ప్రభుత్వంలో పోస్టులు ఎన్ని పోస్టులు చేసావు? పొద్దున్న లెగిస్తే నీ తాలూకా మనుషులందరూ పోస్టుల మీద పోస్టులు ఉన్నాయి. అవినీతి జరగకపోయినా 25% అవినీతి జరిగిందని మొత్తం ఊరంతా పాంప్లెట్లు చల్లావు. మొత్తం నేను కమిషన్లు తీసుకున్నానని ఊరంతా పాంప్లెట్లు చల్లావు. నేను అడుగుతా ఉన్నా, నీ కజిన్ అవుతాడు, ఆయన పేరు చల్లా శంకర్రావు గారు వాళ్ళ తమ్ముడు కొడుకు సురేష్. ఆయన ఒక కాంట్రాక్టర్. శ్రామిక భవన్ క్వారీ సెంటర్లో 1 కోటి రూపాయలతో నేను సంతకం పెడితేనే ఆ డబ్బులు రిలీజ్ అవుతాయి. ఎంపీ ల్యాడ్స్ 1 కోటి రూపాయలు నేను సంతకం పెట్టి నేను రిలీజ్ చేయించిన డబ్బులు. మరి నీ కజినే కదా చల్లా సురేష్ అన్న వ్యక్తి, అతను కాంట్రాక్టర్. 1 కోటి రూపాయలు వర్క్ చేశాడు, స్టార్ట్ చేశాడు. నాకు డబ్బులు ఇచ్చాడా? నేను సంతకం పెట్టకపోతే డబ్బులు రిలీజ్ కాదు. అతనితో చెప్పించండి. 1
కోటి రూపాయలు అని అంటే 25 లక్షలు నాకు ఇవ్వాలి నీ లెక్క ప్రకారం 25% అంటే నేను దానికి సంబంధించి ఉందా త్వరగా పెడితే పెట్టు, లేకపోతే దానికి సంబంధించి ఆ కాపీ కూడా మీకు పంపిస్తాను. ₹1,00,00,000 వరకు అదే ఎంపీ ల్యాడ్స్ అదిగో ₹1,00,00,000 ఇదిగోండి దించు, కొంచెం దించు. ₹1,00,00,000 ఆర్డర్, కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు. ₹1,00,00,000 ఎంపీ ల్యాడ్స్ నుంచి శ్రామిక భవన్ పైన ఎక్కడ ఉంది, పైన ఉందా, ఎంపీ ల్యాడ్స్ ఫర్ ద సర్ఫేస్ ఆఫ్ కింద దించు. ₹1,00,00,000 వర్క్ ఇచ్చాము. ఇంకో శ్రామిక భవన్కి ₹1,00,00,000 వర్క్ ఇచ్చాము. ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది, టెండర్స్ అయిపోయినాయి, అతనికి వచ్చింది, వీడియోలోకి వెళ్ళిపో, వచ్చింది వెళ్ళిపోయింది. మరి ఆ డబ్బులు 25 లక్షలు నాకు ఇవ్వాలి కదా. అంటే నువ్వు మాట్లాడింది 25% కమిషను, నీ సొంత కజిను ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు నాకు 25 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడా లేదా అనేది. ఇన్ని పచ్చి అబద్ధాలు, స్వామి మాల వేసుకుని దీక్ష తీసుకుని ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడిన వ్యక్తిని నేను ఇప్పుడు దాకా చూడలే. మా చిన్నప్పుడు మేము వెంట ఉండేవాళ్ళం, కొంతమంది దొంగ స్వాములు ఉంటారు, ఈ నా కేటగిరీలోకి వస్తాడేమో. మా దగ్గర కలిగిన వ్యక్తిగా సరిచేయాలి. వాళ్ళు తీసుకొచ్చిందే రైట్ అయితే ఎస్ మా దగ్గర తప్పు జరుగుతుంది అని చెప్పగలిగే వ్యక్తి అయి ఉండాలి. నేను గర్వంగా చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధిగా వారు తీసుకొచ్చిన దాంట్లో తప్పు ఒప్పులను పక్కన పెట్టినా ముందు స్పందించాలి. అసలు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇంతకీ ఆ అబ్బాయి చేసింది కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా నాకు అర్థం కాలే. ఇది స్పందించాలా? సోషల్ మీడియాలో మొత్తం కమెంట్స్ చదువు, నీ తాలూకా ప్రభుత్వం ఏ రకంగా ఉందనేది. అది ఆ వీడియో అంత వైరల్ అయితే స్పందించకపోతే ఏం చేస్తావు? ఉన్న ఉద్యోగం ఊడిపోద్ది నీది, అది ఫస్ట్ తెలుసుకో. ఇప్పుడు ఇంతకీ ఆ అబ్బాయి చేసింది మంచి అంటావా తప్పంటావా అది చెప్పవు. మళ్ళీ బెదిరిస్తున్నాడు ఏమని, ఇదే వైసీపీ గవర్నమెంట్లో ఈ రకంగా చేస్తే పరిస్థితులు ఏ రకంగా ఉండేవి, అది కూడా పెట్టు, ఆన్ చేయి. ఆ అబ్బాయిని బెదిరిస్తున్నాడు. సూపరింటెండెంట్ గారు చెప్తున్నా 2022 తర్వాత ఒక ఎంపీ ల్యాడ్ నిధి ₹1 రాదు. పెట్టు పెట్టు పెట్టు. కానీ ఈ రోజు నా ఎంపీ గారు, కూటమి ఎంపీ గారు హాస్పిటల్ వాళ్ళని ఆవిడే అడిగి పెట్టమ్మా, ఐసోలేషన్ వార్డు పైన పెట్టు అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఐసోలేషన్ వార్డుకి నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు ఈ కూటమి ఎంపీ గారు అనంట ఆవిడ జనరేటర్ ఇచ్చిందంట. నాకు ఒకటి అర్థం కాల. నేను అప్పుడున్న ఎంపీగా సీఎం గారితో మాట్లాడి రాజమండ్రికి మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అది నా స్థాయి. రాజమండ్రికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది. ఫస్ట్ లిస్ట్లో 5 మెడికల్ కాలేజీలు ఇస్తే అన్న రాజమండ్రికి ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ఫస్ట్ లిస్ట్లో ఇవ్వాలి అని జగన్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని రాజమండ్రికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన చరిత్ర నాది. నువ్వు జనరేటర్లు, అంబులెన్స్లు, కిట్లు, మాస్కులు ఇచ్చుకో, అది నీ తాలూకా. పెట్టు, సరిగ్గా పెట్టమ్మా. ప్రతినిధిగా వారు తీసుకొచ్చిన దాంట్లో తప్పు ఒప్పులను పక్కన పెట్టినా ముందు స్పందించాలి. ఆన్ రికార్డ్ నా సూపరింటెండెంట్ గారు చెప్తున్నా 22 ఏమున్నాయి అవసరాలు తెలుసుకొని 62.5 kV జనరేటర్ అంటే ఇన్ఫ్లుయెన్సెస్ కూడా తెలుసుకోవాలి. కరెంట్ పోతే జనరేటర్ ఏంటి అన్న దానికి కూటమి ఎంత అప్రమత్తంగా నెక్స్ట్ 62.5 kV జనరేటర్ అంటే దూర నెక్స్ట్ పోనీయమ్మా. దానికి మాత్రం రిపేర్ రావా అంటే ఇన్వర్టర్స్ కూడా పెట్టుకుంటూ, అలాగే అంబులెన్స్ 30 lakhs తోటి ఒక అంబులెన్స్ కూడా ఇవ్వడానికి నెక్స్ట్ 15 తారీఖు ఇవన్నీ కూడా వచ్చి శాసనసభ్యుడిగా మన మాజీ ఎంపీ వచ్చే టైం కానీ చనిపోయి బాడీ మార్చిరి కొంచెం వెనక్కిరా. మన మాజీ ఎంపీ వెనక్కి రావయ్యా. అతను ఏదో 20% ఏదో మార్చాను అన్నాడు. దీని తర్వాత పెట్టు. చనిపోయి బాడీ మార్చిరి దగ్గర ఉందా? చనిపోయారు, మార్చి దగ్గర
అతను చనిపోయాడా బతుకున్నాడని అడిగారా మిమ్మల్ని? అంటే ఒకసారి ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నానండి, నేను అక్కడికి వెళ్ళాను, ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు, అక్కడ ఒక వ్యక్తిని చూపించాను, అతనైనా అవునా కాదా అని అడిగారని చెప్తా ఉన్నాడు. అతన్ని ఆపేసి అది మీరు కాదని చెప్పారని నువ్వెలా చెప్తావు? ఆ వీడియో కూడా పెట్టు ఒకసారి. నేను వెళ్ళి చూసింది అతను చని నేను ఎత్తుతా ఉన్నాను ఎవరో ఆ వ్యక్తి ఎవరు అని. ఆ రూమ్లోకి అడుగు పెట్టాలని అంటే వాసన, దుర్వాసన. పెట్టు ఇంకా నేను వస్తున్నానని చెప్పి క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి అని అతను చూపిస్తా ఉన్నాడు, ఆ ఇన్ఫ్లుయెన్సర్. మెయిన్ వీడియోకి రా, ఇదని నాకు చూపిస్తూ ఉన్నాడు. అసలు ఏం మాట్లాడుతూ ఉన్నావు అంటే ఆ వ్యక్తి మనుషులకి ఇచ్చే, ప్రాణాలకి ఇచ్చే విలువ ఏ పాటిది అనేది నీకు కనబడతా ఉంది. పెట్టమ్మా. అంటే వైసీపీ చేసిన నష్టాల్లో ఈ 10 నెలల్లో 20 సార్లు 20% మార్చగలిగిన శాసనసభ్యుడు. అసలు నాకు అర్థం కావట్లేదు, నువ్వు 20% మార్చావా? ఒకసారి మార్చిన వీడియో చూపించి. మా ఇక్కడ సోదరుడు ఒక ఆయన ప్రెస్ వాళ్ళే ఆ కన్నాల్లో ఉన్న వీడియో పెట్టాడు, సరిపెట్టు, పెట్టది పెట్టు. పెట్టు, ఏదోటి పెట్టవయ్యా. ఇప్పుడు నువ్వు సరిగ్గా ఆపరేట్ చేయట్లేదమ్మా. నాకు ఒకటి అర్థం కాలేదండి. ఇప్పుడు నీ భార్యని, నీ పిల్లల్ని నేనెందుకు తిట్టిస్తాను? అమ్మనాబూతులు తిట్టిస్తున్నాడు. అసలు స్వామి మాల వేసుకున్నావా, ఏం చేస్తా ఉన్నావా అర్థం కావట్లే. ఆన్ చేయి. అబ్బా చాలా గొప్పడివే నువ్వు. ఒక్కసారి పెట్టు. ఇప్పుడు నన్ను అంటా ఉన్నాడు 70,000తో నన్ను ఓడించారని చెప్తా ఉన్నావు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇప్పుడు రాజమండ్రిలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఎట్లాగానంటే ప్రతి చోట కూటమి పనిచేసింది, రాజమండ్రిలో చతుర్ముఖ కూటమి పనిచేసింది. అంటే మా పార్టీలో కొంతమందిని వ్యక్తులతో సత్సంబంధాలు పెట్టుకుని ఒక దుష్ట చతుష్టయం అంటారు చూసారా, ఆ టైపు. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తూ ఉంటారు, నీకు వైసీపీలో ఎవరితో నీకు సత్సంబంధాలు ఉన్నాయని. నీకు ఒక పక్కనేమో జనసేన నాకు తెలిసి వాళ్ళ ఓట్ బ్యాంకు ఓ 40-50 వేలు ఉంటుందేమో. ఇంకో పక్కన బీజేపీ, ఆ బీజేపీకి కూడా కొంతమంది మార్వాడీస్ అని, హిందూస్ అని, కొంతమంది బ్రాహ్మణులని, వీళ్ళందరూ కొంత అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఒక 20,000 ఓ 25,000 ఓట్లు ఉంటాయేమో. ఇంకో పక్కన మా దాంట్లోనే చెప్పాను కదా, కొంత దుష్ట చతుష్టయం కార్యక్రమం చేస్తూ ఒక దుష్ట కూటమి కట్టాడు ఇక్కడ రాజమండ్రిలో. కట్టి ఇప్పుడు బయట వాళ్ళని ఎంతమంది అయినా మనం కొట్లాడొచ్చు, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఇది కాకుండా దీనికి పైపెచ్చి ఏంటనంటే ఈవీఎం. ఈ చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు కదా, ప్రతి చోట 10,000 15,000 పెట్టుకుంటే ఆ బాక్సుల్లో, ఇక్కడ ఇంకో కొంచెం అదనంగా ఇంకో 10-15 వేలు పెట్టుంటారు. ఇవన్నీ లెక్కేసుకుంటే 1,00,000 పైన వచ్చేసినాయి ఓట్లు. అంటే నీ తాలూకా ఫేస్ గ్లామర్కి వచ్చిన ఓట్లు ఇంకా పైన వచ్చినాయి. అంతే తప్పితే నీ గొప్పతనమో లేకపోతే నీ కుటుంబం గొప్పతనమో కాదు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మీకు రాజకీయ భిక్ష పెట్టింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. మీకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. నిన్ను పార్టీలోంచి, మీ తండ్రి గారిని పార్టీలోంచి ఎక్స్పెల్ చేశారు. బుచ్చే చౌదరి గారికి
వెన్నుపోటు పొడిచావని 2009లో అప్పుడు చల్లా శంకర్రావు గారికి నువ్వు పనిచేసావని, ఆయన ప్రజారాజ్యంలో ఉంటే ఆయనకి నువ్వు పనిచేసావని, కులాభిమానం చూపించుకున్నావని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి ఆ ఇష్యూ పెడితే నిన్ను పార్టీలోని సస్పెండ్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి నువ్వు వచ్చావు. నువ్వు వచ్చిన తర్వాత వచ్చిన ఏకైక ఎమ్మెల్సీ ఇస్తే చాలా మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఈయనకి ఇవ్వండి, ఈయన మంచోడు అని ఆయన అడ్వకేట్ చేస్తే నీకు ఇచ్చారు. నీవు ఇచ్చిన దానికి ఏం చేసావు? అక్కడ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తే వెంటనే దూకేసావు, గోడ దూకేసావు. లేకపోతే నీ పరిస్థితి ఏంటి? మీ తాలూకా పరిస్థితి ఏంటి? సామాన్యుడివే. జగన్మోహన్ రెడ్డి గారు నీకు రాజకీయ భిక్ష పెట్టారు, అది మర్చిపోబాకండి. నెక్స్ట్ మెచ్చుకో. నేను 15 రోజులకు వస్తున్నాను కాబట్టి ఒకసారి పెరుగుతుందని ఇక్కడ అంటున్నారని నీకు నచ్చట్లే. ఒకసారి నాకు అర్థం కావట్లేదు. ఓపీ గురించి చెప్తా ఉన్నాడు. ఈయన 15 రోజులకు ఒకసారి వెళ్ళిపోతున్నాడు కాబట్టి జనాలంట తండోపదండాలకు వచ్చేస్తున్నారు. ఏది హాస్పిటల్లో మరి ఈయన్ని చూడడానికి వచ్చేస్తున్నారా? మరి నాకు అర్థం కావట్లేదు ఎందుకు వస్తున్నారు. ఈయన 15 రోజులకు ఒకసారి వెళ్తున్నాడు కాబట్టి జనాలు ఓపీ పెరిగిపోయిందంట. 500 నుంచి 1500 ఓపీ పెరిగిపోయిందంట. ఈయన గురించేనంట. ఈయన 15 రోజులకు ఒకసారి అడుగు పెడుతున్నాడు కదా, అందు గురించి అంట. నవ్వుకుంటారు ప్రజలు. పెట్టు. రాలేదు, నేను అసలు ఇక్కడ లేను. వచ్చి డాక్టర్ని సిబ్బందిని మెచ్చుకుంటూ తప్పులు చేస్తే మందలించు, నెక్స్ట్ ఖండించు. 1500 ఓపీ ఒక రోజు చూస్తున్నారంటే పని చేయని వాళ్ళపైన చర్యలు తీసుకోవడం సహకరించు. ఇది రాజకీయ నాయకుడి లక్షణం. మీడియా వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి. నాకు అర్థం కావట్లేదు. మీడియా వాళ్ళు తప్పులు అంటే ఏంటండి? మీడియా వాళ్ళు తప్పులు ఏంటంటారు? నాకు అర్థం కాల. వాళ్ళు మీడియాలను కూడా తప్పులు పడుతుంది. ఈయనంతా మొత్తం అంతా కరెక్ట్ అనమాట. ఈయన మీడియా వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారని చెప్తున్నాడు. చెప్పాల్సి వస్తుంది. సోదరిమణి అంజలి గారు గొలినేని పాప ఆవిడ చనిపోయారు. అవి రాజకీయాన్ని ఎంత దిగజారుస్తున్నారన్నారు. ఆవిడ కుటుంబం బాధలో ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సత్యనారాయణ గారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు వెంటనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నీకు ఏదో ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపో. జగన్ గారి దగ్గర ₹1,00,00,000. ఒకసారి నాకు అర్థం కాలేదండి. ₹1,00,00,000 ఇస్తారని నేను చెప్పి తీసుకెళ్ళానా? అసలు అబద్ధాలు ఎలాగాడుతున్నారు? నీ పేరు ఆదిరెడ్డి శ్రీనివాస్ కాదు, అబద్ధాలు శ్రీనివాస్ అని పిలవాలి నిన్ను. అసలు ఏంది నోరిప్పితే అబద్ధమైంది ఆ బాబు. పోనీ వాళ్ళు చెప్పారా ₹1,00,00,000 ఇస్తానని? పోనీ చెప్పించండి. జగన్ గారు ₹1,00,00,000 అసలు ఎవరైనా ఇలా ₹1,00,00,000 ఇచ్చే కార్యక్రమం చేస్తారండి? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దాకా నువ్వు ఎక్స్గ్రేషియా ప్రకటించలేకపోయావు. ఏంది అన్ని కౌర్లన్నీ చెప్తున్నావు? గవర్నమెంట్లో ఉన్నావు. ఆ అమ్మాయికి అంజలికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగితే ఏదో సెటిల్మెంట్ చేసినట్టున్నారు. ఆ హాస్పిటల్ వాళ్ళతోనో లేకపోతే ఎవరితోనో ఇప్పించినట్టున్నారు. ఏదో మొత్తం మీద జరిగింది. ఏదో తీసుకెళ్ళి జగన్ గారు ₹1,00,00,000 ఇస్తానని అని అబద్ధాలు ఎలా మాట్లాడతారని అడుగుతున్నా. అవును. ఒకసారి అది బస్సు చూపించు. నేనంట బస్సు నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే బస్సు నుంచి దింపేసంట. బస్సు నుంచి నేను దింపేసంట మొత్తం వాళ్ళందరినీ కూడా ఆపేసాను అన్నాడు. ఇది ఒక అబద్ధం. అసలు నీ పేరు నేను అడుగు పెట్టాను. అప్పటికి వాళ్ళంతా కూడా గొడవ చేస్తూ ఉన్నారు. ఆపు, అది మళ్ళీ కంటిన్యూషన్ పెద్ద మెయిన్ వీడియోకి వెళ్ళిపో. అంటే నాకు అర్థం కావట్లే ఈయన ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అంటే స్వామిమాలకి విలువ ఇస్తే నీ తాలూకా నిబద్ధత ఏంటనేది కనబడుతుంది. అసలు స్వామిమాల ఒక దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకుని పచ్చి అబద్ధాలు. ఈ వ్యక్తి నోరిప్పితే అబద్ధాలు. అది స్వామిమాలకి ఏం విలువిస్తున్నాడో నాకు అర్థం కాల. ఇది రాజకీయ నాయకుడి లక్షణం. నువ్వు అది
సెకండ్స్ చూసుకో. అది చేస్తానని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపో జగన్ గారి దగ్గర. అంటే జన సైనికుడు, ఫస్ట్ జన సైనికుడు, కానీ ఇప్పుడు సామాజిక వేత్త కింద వచ్చాడు. పేజీ రీచ్ బాగుంది కాబట్టి వెంటనే వచ్చేసి పక్కన పెట్టుకొని తను కూడా పేజీ రీచ్ పెంచేద్దామని. సుడిగాలి, సుడిగాల ఏ పేరు వస్తే ఒక్కసారి నాకు అర్థం కాలే. నువ్వు స్వామిమాల దీక్షలో ఈయన మాట్లాడే మాట ఆడొస్తే ఎవడైనా మాట్లాడతాడండి? దీక్ష, నువ్వు ఆ దీక్ష తీసుకున్నది, ఆడొస్తే కంపు అంట. ఒకసారి పెట్టు. అలాగే రాజమండ్రి సుడిగాడు ఎవడంటే ఆ సుడిగాడు భరతరామ్. మళ్ళీ పెట్టు ఆపు. నాకు అర్థం, రాజమండ్రి సుడిగాడు ఎవడనంటే భరతరామ్ అంట. అసలు ఆడు ఈడు అని మాట్లాడచ్చా? నువ్వు మళ్ళీ ఒక బాధ్యతమైన ప్లేస్లో ఉంటూ రాజమండ్రికి శాసనసభ్యుడి కింద ఉంటూ ఒక దీక్ష తీసుకొని, శివదీక్ష తీసుకొని ఆడు. కంటిన్యూషన్ పెట్టు. అడుగుతాను, నా ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల ఈ హాస్పిటల్ సిఎస్ఆర్ నిధులైనా అయిపోయినాయా? నా ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల ఒక్కసారి నెక్స్ట్ నేను ఒకటి అడుగుతున్నా. నీ ఇంగ్లీషు నీ తెలుగు ఏంటని చూశారు. నువ్వు ముందర ఫస్ట్ మీ అబ్బాయిని పారాషూట్ స్పెల్లింగ్ నేర్పమని చెప్పాము. ఆ రోజు నీకు సూచించాను. కనీసం ఆ పారాషూట్ స్పెల్లింగ్ అని నేర్చుకున్నావు లేదా బాబు? స్టింజ్ ఆపరేషన్ కాదు, స్టింజ్ ఆపరేషన్ నేర్చుకున్నావు లేదా? నెక్స్ట్ ఒకసారి ఆపు. నాకు అర్థం కాలే. అంటే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, తనా మన అంటే నీ దగ్గర ఉన్నారా? తన అంటే మన అంటే నువ్వు నీ తాలూకోళ్ళు. తన మన భేదం లేకుండా మొత్తం అందరి మీద కట్టించాడండి. అంటే నీ తాలూకాలో నీ దగ్గర బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఉన్నారని నువ్వు శివమాల వేసుకుని ఒప్పుకుంటా ఉన్నావు. పెట్టు, కొంచెం వెనక్కిరా, మళ్ళీ వింటారు. అది జస్ట్ ఎక్కడైనా ఆగిందా? గుడ్ మార్నింగ్ చెప్పకపోతే అలా నుంచుంటాడు. అది పెట్టవయ్యా వెనక్కి రమ్మన్నాను కదా. జస్ట్ ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల తోలు తీస్తాను, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అన్నాను. ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా? నా ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల గంజాయి కేసులు కట్టిస్తానని ఎవరిని ఉపేక్షించినాను. తన మన భేదం లేకుండా ఇది తన మన భేదం లేకుండా వెళ్తున్నాడు అనమాట. స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ పెట్టు ఆన్ చెప్పకపోతే అలా నుంచుంటాడు. గత 5 సంవత్సరాలు ఈయన చెప్తా ఉన్నాడండి. అదేదో ఒక సినిమా ఉద్దేశించి చెప్తూ ఓయమ్మ అంట. ఈయన దీక్ష తీసుకున్నాడు, స్వామి దీక్ష తీసుకొని మరి ఈ రకంగా ఆడు ఈడు అంటూ ఓయమ్మ అంటూ మరి ఈ రకంగా మాట్లాడతారని నాకు తెలీదు. ఒక నిష్ఠ, ఒక నియమంతో చేస్తారు దీక్షలు అనేది. రాజమండ్రి పరువు తీస్తూ ఉన్నావు నువ్వు. రాజమండ్రి వాసిగా, ఎమ్మెల్యే కాదు, ముందర వాసిగా చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నావు. పెట్టు. రాత్రి 11 మొదలవ్వాలి. బీరు బాటిల్తో కొట్టుకునేదో లేకపోతే బ్లేడులతో కోసేసేదో ఇదే పని. కానీ ఇప్పుడు కౌంట్ తగ్గుతా ఉంది. నాకు ఒకటి అర్థం కావట్లేదనండి. ఇప్పుడు నేను ఎడ్యుకేటెడ్, నేను ఏ రకంగా ఉంటానో అనేది ఊరంతా తెలుసు. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు నేను బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ నువ్వు ఎవరు ప్రమోట్ చేస్తున్నారో ఊరందరికీ తెలుసు. నువ్వు ఉండి ఒకళ్ళని పెట్టుకొని ఏ రకంగా ప్రమోట్ చేసేవాడు కూడా తెలుసు. నా దగ్గర ఉండేవాళ్ళు అందరూ కూడా క్లీన్ పీపుల్ ఉంటారు. ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉన్నా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసము చేసిన కార్యక్రమం, ఏదైనా కేసులు ఉన్నా. కానీ నా దగ్గర ఉండేవాళ్ళు అందరూ కూడా ఆ తరహా వ్యక్తులు ఉంటారు. నువ్వంట బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, బీర్ బాటిల్ ఎట్టి కొట్టేసుకున్న వాళ్ళు వీళ్ళందరినీ లోన్ వేయించామంట. ఒకసారి రికార్డ్స్ తీపిచ్చు. నా టైంలో నేను ఉన్నప్పుడు ఎంతమంది పైన నేను కేసులు కట్టించానో, ఎంతమంది పైన రౌడీ షీట్లు తీపిచ్చానో, ఎంతమంది పైన సెంట్రల్ జైల్లో ఉన్నారో ఒకసారి రికార్డ్స్ తీసి చూస్తే నీకు తెలుస్తుంది. నీకులాగా నేను పేకాట ఆడిచ్చట్లా, నీకులాగా నేను మద్యము ఏర్లై పారిస్తూ మొత్తం బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు పెట్టి నేను చేయట్లా, నీకులాగా నేను ఇసుక దోపిడీ చేయలే, నీకులా నేను భూదందాలు చేయలే. నేను అంటా ఉన్నా
ఇదే లాలా చెరువు సెంటర్లో అదొకసారి ఆ సైట్ చూపించు. ఇదే లాలా చెరువు సెంటర్లో ఆ సైట్ని ఒక ఎస్సీ లేడీ పేరు పైన గిఫ్ట్ ఇచ్చిందని చెప్పేసి ఏ రకంగా కబ్జా చేసిన కార్యక్రమం. ఈ సైట్ సుమారుగా 1300 గజాలండి. జూమ్ చేయమ్మా. ఆ సైట్ 1300 గజాల స్థలాన్ని కబ్జా చేశారు. ఇందులో నీ పాత్ర లేదా అని అడుగుతా ఉన్నా, నీ పాత్ర లేదా అని అడుగుతా ఉన్నా. అది ప్రభుత్వ మిగులు భూమిలోకి లెక్కల్లోకి వస్తుంది ఆ సైట్. ఇది కాకుండా ఇదే మోడల్ కాలనీలో ఇంకొక సైట్, మోడల్ కాలనీ సైట్ చూపించు. ఇదే మోడల్ కాలనీలో అటుపక్క పార్క్ ఉంది, ఇటుపక్క ఒక సైట్, ఇది ఒక 200 గజాలు ఎంత ఉంటుంది, అటుపక్క సైట్ కూడా చూపించు. ఇవన్నీ కూడా తుప్పలతో ఉండే, ఇవన్నీ కూడా క్లీన్ చేయించి ఒక పక్కనేమో ఫెన్సింగ్ వేయించాడు, ఇంకో పక్కనేమో ఇది క్లీన్ ఎవరు చేశారు? మున్సిపల్ కార్పొరేషన్ చేశారా, లేకపోతే నువ్వు పెట్టే భూదందా భూమాఫియా గల్పే చేశారా అని అడుగుతా ఉన్నా. దీనిపైన కూడా ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇది కాకుండా మొన్నటిదాకా నేను పందిర్ మహాదేవుడి సత్రానికి సంబంధించి 4 ఎకరాల స్థలం గురించి మాట్లాడా. దాన్ని కాసేపు అలా పక్కన పెట్టారు, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ఒక అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు ఈ ముసుగులో ఏం చేస్తూ ఉన్నారంటే, గౌతమి జీవకారుణ్య అక్కడ ఓల్డేజ్ హోమ్ ఉంది, ఆ ఓల్డేజ్ హోమ్ దగ్గర ఒక ల్యాండ్ మా గవర్నమెంట్లోనే లీజుకి పంపించారట. నేను కాదని చెప్పట్లా, కానీ అది ఆపింది ఎవరు? నేను ఆపాను. అన్యాక్రాంతం కాకూడదు అని చెప్పి ఆపాను. ఇప్పుడు ఆ ల్యాండ్ని సేమ్ అప్పుడు వెళ్ళిన ఫైల్ సర్క్యులేట్ అయింది కదా, దాన్ని కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది 2 ఎకరాల స్థలం. ఈ 2 ఎకరాల స్థలము 11 సంవత్సరాలు లీజ్ అంట. నాకు అర్థం కావట్లే, అసలు ఈ ఎమ్మెల్యే ఎవడో అని అడుగుతా ఉన్నా. చేయని వ్యాపారం అంటూ లేదు. ఓ పక్కనేమో వీళ్ళ తండ్రి వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, వీళ్ళకి చిట్ల వ్యాపారానికి సంబంధించి మొత్తం ఆ చిట్లన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడట. ప్రతి వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళడం, నువ్వు చిట్టు కట్టావా, చిట్టు కట్టించాడు. ఆ స్తోమతకు తగ్గట్టు అతనికి 5 లక్షలు ఉంటే 5, 10 ఉంటే 10, 50 ఉంటే 50, 50 లక్షలు లేకపోతే ₹1,00,00,000. ఈ రకమైన బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేస్తూ చిట్లు కట్టించుకుంటున్నాం. ఈ ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని ఈ రకంగా వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ భూమిని ఇప్పుడు దీన్ని కూడా కాపాడుతాం. ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే, రాజమండ్రిలో అవినీతి జరగకుండా కాపాడే కార్యక్రమం నేను చేస్తూ ఉన్నా. ఆ జేఎన్ రెడ్ సైటు అన్యాక్రాంతం అయిపోయింది నేను లేకపోతే. అక్కడ ఏవి అప్పారావు రోడ్లు ఇంకో 2 ఎకరాలు ఉంది, దాన్ని కూడా నెక్స్ట్ ఏమన్నా చేస్తారేమో, దాన్ని కూడా కాపాడతాం. ఇప్పుడు ఈ గౌతమి జీవకారుణ్య సంఘం ఇది 11 సంవత్సరాలు లీజ్కి ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారండి. ఈ ల్యాండ్ ఎందుకు శుభ్రం చేశారు, ఎవరు శుభ్రం చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా ఏదైనా తీసుకుని వచ్చి ఏదైనా ఒక 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అనుకోండి, చేయొచ్చు, తప్పేం లేదు. అంతేగాని ఏదో అప్పనంగా అన్యాక్రాంతం జరిగితే మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. అన్న చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా అండి, ఇప్పుడు వైన్ షాప్కి గవర్నమెంట్ పర్మిట్ రూమ్ ఇచ్చింది అనుకోండి, పర్మిట్ రూమ్ ఇస్తే ఖచ్చితంగా చేయొచ్చు. పర్మిట్ రూమ్ ఇవ్వకోకుండా ఈ రకంగా మద్యం తాగిస్తూ ఉంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఇవన్నీ కూడా అడ్డుకుని తీరుతాం. ఒకసారి పెట్టాం, ఇది స్టార్టింగ్ నుంచి పెట్టు. పది నెలల్లో 20% మార్చగలిగేమో అంటే వైసీపీ చేసిన నష్టాల్లో ఈ 10 నెలల్లో 20% మార్చగలిగాను శాసనసభ్యుడు. బాబోయ్, స్త్రీల వార్డు బాబు ఇక ఈయన మార్చింది 20%. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 20% మార్చాడంట. మరి ఏం మార్చాడు? ఇప్పుడు కనీసం అక్కడ చూడండి ఎంత దారుణంగా ఉందో, ఎంత దారుణమైన పరిస్థితులు. మళ్ళీ ఈయన మరి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అసలు నాకు ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఓం నమః శివాయ.
ఎవరండి? ఏ యువజన నాయకుడు? ఏమో నేనైతే వినలేదు. నేను వినలేదు. ఏ యువజన నాయకుడు వెళ్తున్నాడు కూడా నాకు తెలియదు. అన్న ఇంకేమన్నా ఉన్నాయి? రాజుగారు ఏదో అడుగుతా ఉన్నారు ఇందాక. అదే ఇప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ తెలుసు కదండి. అప్రూవర్గా మార్చి ఏ రకంగా పేర్లు చెప్పిస్తారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆయన ఎవడో చెప్పాడు ఓటుకు నోటు కేసులో డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా వీడియో దొరికేస్తేనే ఆ కేసుకి ఇంకో ఇప్పటికి ఇదేం లేదు. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అందరికీ గుర్తుంది. ఏం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి అప్రూవర్గా మార్చడం ఎంతసేపు అండి? అదేనండి, మరి ఏ యువజన నాయకుడు వెళ్తున్నాడో నాకు తెలియదు. మరి నా గురించి వెళ్తున్నాడు ఏ యువజన నాయకుడు అనేది ఎవరు చెప్పారో కూడా నాకు తెలీదు. పోనీ ఆయన నోట్లోంచి కూడా నేను వినలేదు. విన్నప్పుడు దీని గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్.